వస్తున్నటువంటి డబ్బులు మనమే అడ్డంకులు పెట్టుకొని ఆపుకోవడానికి మనం గడపను తొక్కడం, గడపల మీద కూర్చోవడం, ఆ గడప మీద కూర్చుని తల దూకోవడం, పేలు తవ్వడం, అలాగే గడప మీద నిలబడి డబ్బులు ఇవ్వడం, ఇలాంటివన్నీ చేసినప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది మనకి లేకుండా పోతుంది. లక్ష్మీ స్వరూపంగా మనల్ని ద్వారబంధాన్ని మనం ఇల్లు కట్టేటప్పుడు ఇంటి పైకప్పు వేయకుండా ముందర ద్వారబంధాన్ని మనం పూజ చేస్తాం. ఆ ద్వారబంధంలో లక్ష్మీదేవి మనకు అనుగ్రహించి ఎటువంటి కష్టాన్ని మన గుమ్మం దాటి లోపలికి రాకుండా చేస్తుంది. అదేవిధంగా ఆ యొక్క ద్వారంలో మన పితృదేవతలు వాళ్ళు కూడా మనకి అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడూ గడపని తొక్కకూడదు. గడపని శుభ్రంగా పసుపు రాసి దానికి బొట్లు పెట్టి అలంకరించి గడపకి దండం పెట్టుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళడం, గడపకి దండం పెట్టుకుని ఇంట్లోకి లోపలికి రావడం, కాళ్ళు కడుక్కొని వెళ్ళడం రావడం అనేది చేయాలి. ఇది శుభప్రదమైనటువంటి జీవన విధానానికి హేతు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం, సింహాచలం.